హలో అండి. ఈరోజు నేను మీకు ఒక సూపర్ రెసిపీ అనేది చూపిస్తాను. ఇది ఫ్రై అన్నమాట. సో, ఇది తింటే జనరల్‌గా మనకి కాళ్ళు నొప్పులు, ఎక్కువ కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు అలా ఉన్నప్పుడు తగ్గిపోతదనమాట. నడుము నొప్పి అలా ఉన్నా కూడా ఎక్కువ ఈ ఫ్రై తింటే తగ్గిపోతుందనమాట. సో, ఇదొచ్చేసి ఆహ్, ఇందులోకి ఫస్ట్ మనము పసుపు, ఉప్పు వేసి దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి మెత్తగా. చాలా హార్డ్‌గా ఉంటుంది. సో, ఈలోపు మనం మసాలా అయితే రెడీ చేసుకుందాము. మసాలాలో అయితే మనము కొంచెం ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాము. తర్వాత కొంచెం ఒక లెమన్ సైజ్ ఆర్ హాఫ్ లెమన్ సైజ్ ఆఫ్ జింజర్ అనేది తీసుకున్నామనమాట. అందులోకి ఇప్పుడు మనము చెక్క, లవంగాలు కూడా యాడ్ చేసాము. అలానే చిన్నుల్లిపాయలు అంటే గార్లిక్ చిన్నుల్లిపాయలు కూడా ఒక 4, 5 రెమ్మలు యాడ్ చేసి దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలనమాట. కచ్చాపచ్చా అంటే మరీ పేస్ట్ లాగా చేసేయకూడదు. అలా అని వాటరీగాను చేయకూడదు. కొంచెం ఆహ్, ఇదిగా పట్టుకోవాలనమాట. ఇందులోకే కొంచెం ధనియాలు యాడ్ చేశానండి. ధనియాలు లేకపోతే ధనియాల పొడి కూడా యాడ్ చేయొచ్చు. సో, దీన్ని ఇలా మనం కొంచెం కచ్చాపచ్చాగా మనము మిక్సీ పట్టుకోవాలనమాట. ఇందులోకి కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ కూడా యాడ్ చేసి మసాలా లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందాక మనము కడిగి పసుపు, ఉప్పు వేసుకున్న కర్రీ అయితే మనకి మొత్తం అంతా ఉడికిపోయిందనమాట. ఆల్మోస్ట్ ఒక 6, 7 విజిల్స్ అయితే పెట్టేసాను. సో, 6, 7 విజిల్స్ వచ్చిన తర్వాత మంచిగా అదంతా వాటర్ అంతా తీసేసేయాలి. వాటర్ అంతా తీసేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలనమాట. చూసారా ముక్క చాలా హార్డ్‌గా ఉంటుంది నార్మల్‌గా. సో, మెత్తగా ఉడికిందనమాట. ఇది చాలా అంటే చాలా మంచిదండి హెల్త్‌కి. సో, ఇప్పుడు మనం ఒక బాండిల్ తీసుకొని పెనం తీసుకొని దాంట్లోకి కొంచెంగా ఆయిల్ వేసి ఇందాక మనము ఉడకపెట్టుకున్న ఆహ్, ఆహ్, మీట్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలనమాట. ఇందులోకి వేసుకొని మంచిగా కొంచెం అందులో ఇంకేదైనా వాటర్ కొంచెం ఏదైనా కంటెంట్ ఉంటే అది మొత్తం పోయే వరకు కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు మనము ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా! ఆ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలనమాట. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. సో, నేనైతే దీన్ని ఏమంటారోనైతే నేను చెప్పట్లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో, ఇందులోకి ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ మసాలా ముక్కలకంతా పట్టిన తర్వాత ఇందులోకే కొంచెంగా కారం అనేది యాడ్ చేసుకోవాలనమాట. మన స్పైస్‌కి తగ్గట్టు. ఈ ఫ్రై మనకి 2 డేస్ వరకు కూడా ఉంటుందనమాట. కాకపోతే మనం తినేటప్పుడు ఆహ్, మంచిగా నమిలి తినాలనమాట. అంటే ఎక్కువ సేపు నమలాలనమాట. అలానే మింగేసేయకూడదు. కొంచెం తొందరగా డైజెషన్ అవ్వదు. అలానే మింగేస్తే. సో, కొంచెం బాగా నమిలి మింగాలనమాట. సో, చికెన్, మటన్ తిన్నట్లుగా ఈజీగా అట్లే స్వాలో చేసేయకూడదనమాట. బాగా నమిలి తినాలి. సో, ఇక్కడ మనకి ఈ మసాలా అంతా కూడా ఆ ముక్కలకి పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెంగా కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. సో, కారం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం స్పైస్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం లైట్‌గా పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇందులోకి ఇప్పుడు నేనైతే కారం యాడ్ చేస్తున్నాము. పెప్పర్ అయితే మేము యాడ్ చేయట్లేదు. సో, కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసి కాసేపు ఒక 2 మినిట్స్ కారం యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు మనము స్టవ్ పైన పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు అది మళ్ళీ కారం అంతా కూడా దానికి ముక్కలకంతా పట్టేలాగా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకునేసి ఇంకా దింపేసుకోవడమే. సో, చాలా అంటే చాలా బావుంటుంది. హెల్త్‌కి మంచిది. ఆహ్, చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇది తింటే. సో, అందుకనే ఇది ప్రిపేర్ చేస్తారనమాట. సో, ఇది కూడా ప్రిపేర్ చేస్తారా అని అడగాల్సిన అవసరం లేదు. చాలామంది తింటారు. సో, ఇది హెల్త్‌కి చాలా మంచిదైన కర్రీ అనమాట. ఫ్రై, మీట్ ఫ్రై. సో, ఏ మీట్ అనేది మీరు తెలిస్తే మీకు కామెంట్స్‌లో గెస్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఈ రెసిపీ మీకు తెలిసినట్లయితే ఒక కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.